హాయ్ టు ఆల్. వారాహి అమ్మవారి ఆలయం అయితే మన విజయవాడలో ఉందండి. ఎక్కడంటే మణిపాల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉంది. చూస్తున్నారు కదండి, స్టార్టింగ్ వచ్చేసరికి కోనేరు ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి అయితే కనుక ఒక ప్రత్యేకత అయితే ఉంది. అయితే ఆలయాన్ని చూద్దాం రండి. శ్రీ వారాహి సమేత పంచాయుతన పూర్వ సోమేశ్వర స్వామి ఆలయం. ఆలయం ఎంట్రన్స్ అయితే కనుక మనకైతే ఇలా ఉంటుందండి. పంచాయుతన అంటే శివుడు, పార్వతీదేవి, గణపతి, విష్ణుమూర్తి, సూర్యనారాయణ భగవానుడు, ఈ ఐదుగురు కలిపి పంచాయుతనం అని అంటారు. మణిపాల్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు అంటే రోగులు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పంచాయుతన అని ఎప్పుడూ స్వామివారికి పూజలు అయితే అభిషేకాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ హాస్పిటల్ తరపున ఈ గుడి అయితే కట్టించి ఇక్కడ 365 రోజులు అయితే హోమం అయితే వెలుగుతూ ఉంటుందని చెప్పారు. కింద అయితే కనుక వారాహి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. అది విజయవాడలో ఫస్ట్గా జరిగిందని చెప్పి అక్కడ ఈ ఆలయంలో పూజ చేసే అర్చకులు అయితే చెప్పారండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదంట, మన విజయవాడలో మొట్టమొదటిగా వారాహి అమ్మవారిని అయితే కనుక ప్రతిష్ఠించారు. అమ్మవారిని అధిష్టాన దేవతగా అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో కూడా అభివృద్ధి చేసి వారాహి అమ్మవారి ఆలయాలు అయితే కనుక ఉందండి. మరియు హైదరాబాద్, తెలంగాణలో ఆళ్వార్ దగ్గర వారాహి అమ్మవారి ఆలయం అయితే ఉంది. మరియు దిల్సుఖ్ నగర్లో కూడా వారాహి అమ్మవారి ఆలయం అయితే ఉంది. మొన్న ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చాలా ఘనంగా జరిగినాయండి. విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని చాలించినప్పుడు విష్ణుమూర్తి ఇచ్చారండి వారాహి అమ్మవారికి ఆ రూపాన్ని. అమ్మవారు ఎప్పుడు దక్షిణాన్ని చూస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎడం తొడపైన కూర్చొని ఆ రూపాన్ని తీసుకొని ఆయన్ని చూస్తూ ఉంటుంది. వారాహి అమ్మవారంటే ఆదిలక్ష్మీదేవి మరియు గ్రామదేవత కూడా. మన ఇంట్లో ఉండే గడప లక్ష్మి, గృహలక్ష్మి, తులసి ఇవన్నీ కూడా వారాహి అమ్మవారు. ద్వయస్తంభానికి కాలభైరవుడు, దక్షిణానికి జంటనాగులు, ఎదరొచ్చేసరికి మనకి బలిపీఠం, ఇంకొక సైడ్ వచ్చేసరికి ధన్వంతరి కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ధన్వంతరి అంటే తెలుసు కదండి, సంపూర్ణ ఆరోగ్యం ఉండటానికి ధన్వంతరి అనమాట. ఈ కోనేరు వచ్చేసరికి హాస్పిటల్కి వాస్తుదోషం లేకుండా ఉండటానికి ఈ కోనేరులో వచ్చేసరికి మనకి చేపలు, తాబేళ్ళు అయితే కనుక ఉంటాయి. నేను ఇది కూడా దగ్గరికి తీసి చూపించానండి, చేపలు కానీ తాబేలు కానీ ఉండడం. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ చూసారు కదండి ఈ వీడియో అనేది. నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్. అమావాస్యకి మరియు పౌర్ణానికి వారాహి అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుందని ఇక్కడ పూజ చేసే అర్చకులు అయితే కనుక చెప్పారండి. స్టే ట్యూన్ ఫర్ మోర్.